నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ కనుక మనం ఈనాడు పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వార్త T20 వరల్డ్ కప్ సొంతం చేసుకున్న భారత్కు సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి హెడ్లైన్ ఏమి ఇచ్చారు అంటే విశ్వ విజేత భారత్ అనే హెడ్లైన్తో కూడిన ఆ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒకసారి మనం ఈ డీటెయిల్స్, ఈ క్రికెట్ T20 వరల్డ్ కప్కి సంబంధించి భారత్ సాధించిన ఘన విజయం గురించి అయితే ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సిందే. అయితే భారత్ గెలిచిన T20 ప్రపంచ కప్లు 2007, 2024, 2026 ఈ ఫార్మాట్లో అత్యధిక టైటిళ్లు నెగ్గింది టీమిండియానే అన్నట్టుగా ఇప్పటి వరకు కూడా 3 సార్లు ఈ T20 వరల్డ్ కప్ గెలిచింది ఎవరు అంటే భారత్ మాత్రమే. ఇంతవరకు ఏ దేశం కూడా గెలవలేదు. భారత్ మాత్రమే 3 సార్లు ఈ T20 వరల్డ్ కప్ అనేది సొంతం చేసుకుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంగ్లాండ్ అయితే 2 సార్లు 2010 అలాగే 2022, నెక్స్ట్ వెస్టిండీస్ కూడా 2 సార్లు 2012 అలాగే 2016 2 సార్లు కప్పు సొంతం చేసుకున్నాయి. అయితే భారత్ మాత్రం 3 సార్లు అన్నట్టుగా ఉంది. అయితే పాకిస్తాన్ 2009లో ఒకసారి, శ్రీలంక 2014లో, ఆస్ట్రేలియా 2021 ఒక్కోసారి విజేతగా గెలిచాయి. అయితే మొత్తానికి మిగతా అన్ని దేశాలతో పోల్చుకుంటే భారత్ ఎప్పుడైనా తన స్థాయిని ఆ స్థాయిలో ఉంచిద్దని చెప్పడానికి ఇది ఇంకొక ఉదాహరణ కింద అయితే చెప్పొచ్చు. ఏ దేశం సాధించలేనిది స్వయంగా 3వసారి T20 వరల్డ్ కప్లో విశ్వ విజేతగా భారత్ అయితే నిలిచింది అన్నట్టుగా ఈ విధంగా వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే, సంజు శాంసన్ 89 46 బంతుల్లో 5 4s 8 6 మామూలుగా ఆడలేదు అని చెప్పొచ్చు. విజయానికి ఈ సెమీఫైనల్ కానీ ఫైనల్ కానీ చూసుకుంటే సంజు శాంసన్ పాత్ర అయితే చాలా కీలకమైన పాత్ర అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. అయితే చూసిందే మళ్ళీ మళ్ళీ చూసేలాగా అసలు ఎంత బాగా ఆడాడు అంటే అద్భుతం అన్నమాట. అయితే మళ్ళీ మనదే T20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ అయితే ఘన విజయం సాధించింది అన్నట్టుగా సబ్ హెడ్లైన్స్తో కూడిన వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఇంకా ఏమి ఇచ్చారు ఏంటి అనే డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. గ్రూప్ దశలో ఆడిన 4 మ్యాచ్లు గెలిచినా ఏదో ఆందోళన. ఈ గ్రూప్కి సంబంధించిన అన్ని దశల్లో గెలిచినా కూడా లోపల ఎక్కడో ఇంకా ఏదో తెలియని చిన్న సందిగ్ధం, భయం లాంటి చిన్న టెన్షన్ ఏదో ఉంది. అయితే ఆ ఆందోళనను కూడా నిజం చేస్తూ సూపర్ 8లో ఓ పెద్ద జట్టు ఎదురవగానే షాక్ తిన్నారు. ఆ ఆందోళన వల్ల ఏంటంటే సూపర్ 8లో కాస్త తడబడి ఒక పెద్ద జట్టు ఎదురయ్యేసరికి కాస్త తడబడి ఒక ఓటమిని అయితే చవి చూడాల్సి వచ్చింది. అయితే ఆ షాక్ నుంచి తేరుకొని సెమీస్ చేరిన, ఒకవేళ అది ఓడిపోయినా కూడా ఎట్టకెలుగు ఎలాగో అలాగా సెమీస్కి అయితే చేరారు. అయినా సరే అక్కడ కూడా ఒక చిన్న తెలియని ఆందోళన, కూసంతా ఒక అడుగు దూరంలో ఉన్నప్పటికీ కూడా తెలియని ఆందోళన. అయితే ఆపై సెమీస్లోనూ గెలిచిన, సెమీస్లో కూడా గెలిచారు. అయినా సరే ఇంకా ఏదో తెలియని చిన్న ఆందోళన. ఫైనల్ ముంగిట ఎక్కడా లేని టెన్షన్. ఆ టెన్షన్కు కారణాలు ఎన్నో. అయితే జస్ట్ ఒక అడుగు దూరం మాత్రమే. సెమీస్ అయిపోయింది, సెమీస్ తర్వాత ఫైనల్కి వచ్చారు. ఫైనల్లో కూడా రకరకాల ఊహాగానాలు. అయితే స్వదేశంలో ఏ జట్టు అయితే ఆడుతుందో ఆ జట్టు అయితే ఇప్పటి వరకు గెలిచిన దాఖలాలు లేవు. సో భారత్ స్వదేశంలో ఆడుతుంది కాబట్టి గెలుస్తుందా అని ఒక డౌట్ అయితే, ప్రత్యర్థి జట్టు అయితే మామూలు ఆట తీరు కాదు ప్రదర్శిస్తున్నది. అజేయంగా ఇప్పటి వరకు ఆ T20 టోర్నమెంట్కి సంబంధించి అసలు అపజయం అనేది ఎరగకుండా ఉంది. దాంతో ఆడటం కూడా మామూలు విషయం కాదు అన్నట్టుగా తెలియని భారత్ జట్టు ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఒక తెలియని భయం అయితే, ఒత్తిడి అయితే భారత్లో ఉంది అని ఖచ్చితంగా చెప్పారు. అయితే రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో కూడా ఇవి ఒక చిన్న కారణాలని చెప్పొచ్చు. అయితే ఇంకా వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూస్తే, ఈ టోర్నీకి టీమిండియాకు జేజేలు అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఇచ్చారు. నెక్స్ట్, ఈ టోర్నీకి ముందు వరకు 9 T20 ప్రపంచ కప్లు జరిగితే ఒక్కసారి ఆతిథ్య జట్టు విజేతగా నిలవలేదు. తొలిసారి ఈ ఘనత సాధించింది టీమిండియానే.
అయితే ఇప్పటి వరకు స్వదేశంలో ఆడిన ఏ జట్టు కూడా ఈ టోర్నమెంట్ జరిగింది, ఈ ఫైనల్ జరిగిన ఏ దేశానికి సంబంధించి అయినా సరే అక్కడ ఆడినట్టు గెలిచినట్టు ఎక్కడా లేదు. భారత్ అయితే ఈ విషయంలో కూడా చరిత్ర సృష్టించింది. స్వదేశంలో ఆడి గెలిచిన ఒకే ఒక్క దేశం ఏంటి అంటే భారత్ అనే చరిత్ర కూడా సృష్టించింది. స్వదేశంలో ఆడిన ప్రతి జట్టు ఓడిపోతుంది కాబట్టి భారత్ కూడా ఓడిపోతుందా అంటే కాదు ఓడిపోదు అంటూ చరిత్రను కూడా తిరగరాసింది భారత్ అన్నట్టుగా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టు కూడా భారతే. అయితే వరుసగా అంటే ఏంటంటే 2 సార్లు గెలిచిన ఇయర్స్ గ్యాప్ ఉంది, కానీ వరుసగా 2 సార్లు గెలిచిన జట్టు ఏదైనా ఉందంటే అది భారత జట్టే అన్నట్టుగా కూడా ఏవైతే డౌట్లు ఉన్నాయో, రకరకాల టెన్షన్కి గల కారణాలు ఎలా ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ 2 కూడా ఉన్నాయి. ఈ రెండింటిని కూడా అధిగమించి మొత్తానికి T20 వరల్డ్ కప్ని అయితే మన భారత జట్టు చాలా కష్టపడి ఆ టెన్షన్, ఆ ఒత్తిడిని తట్టుకుంటూ కూడా నిజంగా చాలా ధీటుగా ఆడిందని చెప్పొచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా ఏంటో ఒకసారి చూద్దాం. టోర్నీలో ఏ మ్యాచ్లోనూ మన జట్టు సాధికారంగా ఆడలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆట విధానం. అయితే ఆ జట్టుకు సంబంధించి ఒకళ్ళు ఈ విధంగా ఆడతారు అనుకుంటే వాళ్ళు ఏవైతే ఊహాగానాలు, వాళ్ళ స్థాయి ఈ విధంగా ఉంటుంది అని ఆలోచించుకున్నారో వాళ్ళెవరు కూడా సరిగ్గా ఆడిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళైతే సరిగ్గా ఆడిన పరిస్థితులు అయితే ఎక్కడ కనపడలేదు అన్నట్టు తెలుస్తుంది. అయితే మన జట్టు అతి కష్టం మీద సెమీస్లో గెలిస్తే ప్రత్యర్థి ఏమో పెను విధ్వంసం సృష్టించి ఫైనల్ చేరింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్కడా కూడా ఈ ఓటమి అనేది చవి చూడకుండా ఫైనల్కి చేరింది న్యూజిలాండ్. అయితే ఆ జట్టుపై T20 ప్రపంచ కప్లో గెలిచిన చరిత్రే లేదు టీమిండియాకు. వరుసగా రెండోసారి ఏ జట్టు కప్పు గెలిచిన సొంత గడ్డపై ఏ జట్టు ఈ ట్రోఫీని అందుకున్న చరిత్ర కూడా ఎక్కడా లేదు. సో అన్నిటికీ మించి ఫైనల్ వేదిక అహ్మదాబాద్ మన జట్టుకు ప్రస్తుత టోర్నీలోనే కాదు 2023 వన్డే ప్రపంచ కప్ తుదిపోర్లోనూ చేదు జ్ఞాపకాలను మిగిల్చిన వేదిక. ఆ వేదిక కూడా చూడండి, అక్కడ ఎప్పుడు కూడా విజయం సాధించింది ఏం లేదు. వరల్డ్ కప్కి సంబంధించి విజయం సాధించింది ఏం లేదు. ఒకవేళ ఇక్కడ ఆడితే కూడా నిజంగా ఓటమిని ఏమన్నా చవి చూస్తారా అన్న డౌట్ కూడా, రకరకాల ఊహాగానాలు, రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. అయితే మనకు ట్రోఫీకి మధ్య ఎన్ని అడ్డుగోడలు, కానీ ఆదివారం రాత్రి ఆ అడ్డుగోడలన్నింటినీ అదిరిపోయే ఆటతో బద్దలు కొట్టేసింది టీమిండియా. ఒక్క ఊహాగానం కాదు, రకరకాలుగా ఆఖరికి న్యూజిలాండ్ దీనికి సంబంధించిన కెప్టెన్ కూడా ఒక మాట అనటం జరిగింది. స్వదేశంలో ఆడుతున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది, వాళ్ళ ఒత్తిడే మాకు బలం. అసలు చూడండి, అక్కడ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, స్టేడియంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సైలెంట్ అయిపోయేలాగా మేము మా ఆట తీరైతే ప్రదర్శిస్తామన్నట్టుగా మ్యాచ్కు ముందు కూడా అతను చెప్పడం జరిగింది. అంటే భారత్ ఒత్తిడిలో ఉంది, మేమైతే సునాయాసంగా గెలుస్తామన్న ధీమా కూడా ఒక రకంగా. వాళ్ళకి అంత ధీమా ఏంటి, నిజంగా స్వదేశంలో భారత్ గెలవదా? ఇలా రకరకాల ఊహాగానాలు, రకరకాల అడ్డుగోడలు. మొత్తానికి ఆ అడ్డుగోడలన్నిటిని కూడా తునాతునకలు చేసి భారత్ అయితే ఈ ప్రపంచ కప్కి సంబంధించి, ఈ T20కి సంబంధించి వరల్డ్ కప్ని సొంతం చేసుకుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే టోర్నీ ఆరంభం నుంచి కోరుకుంటున్న సాధికారిక సమిష్టి ప్రదర్శనను అంతిమ సమరంలోనే బయటకు తీసింది ఆతిథ్య జట్టు. సంజు శాంసన్ మళ్లీ దంచేశాడు, అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఆడేశాడు. అభిషేక్ శర్మ మీద గౌతమ్ గంభీర్ని ప్రశ్నించిన వాళ్లే తప్ప ప్రశ్నించిన వాళ్ళు ఇంకా ఎందుకు వాల్యూ ఇస్తున్నాడు అభిషేక్ శర్మకి? గౌతమ్ గంభీర్ అంటే చాలామంది గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అభిషేక్ శర్మని, అసలు ఆ టోర్నమెంట్కి సంబంధించి ఏం సరిగ్గా ఆడలేదు కదా అనే రకరకాల విమర్శలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అభిషేక్ శర్మ నోటితో కాదు బ్యాట్తో సమాధానం చెప్పాడా అంటే ఎస్, నిన్న వరల్డ్ కప్కి సాధించడానికి మెయిన్ కారణం అభిషేక్ శర్మ తన వంతు పాత్ర కింద. అంటే ఏంటి, మనిషి ఆట తీరు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో, ఎప్పుడు అవసరమో, ఎప్పుడు ఏ మనిషి అవసరం ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎలా విజృంభిస్తారో తెలియదు, జట్టు ఆపదలో ఉన్నప్పుడు ఏ విధంగా విజృంభిస్తారో అనేది నిజంగా అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఆడేశాడు. మొత్తానికి ఎవరైతే విమర్శించారో, ఇటు గౌతమ్ గంభీర్ని కానివ్వండి, లేకపోతే అభిషేక్ శర్మను కానివ్వండి, ఏ విధంగా ఎవరైతే విమర్శించారో వాళ్ళందరి నోర్లు బ్యాట్తో మూయించేశాడు అని ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే
ఇషాన్ కిషన్ కూడా అదరగొట్టేశాడు. శివం దూబే ఆఖర్లో శవం ఎత్తాడు. అయితే బౌలింగ్లోనూ బుమ్రా, అక్షర్ పటేల్ రెచ్చిపోతే మిగతా వాళ్ళు తలో చెయ్యి వేశారు అన్నట్టుగా ఎవరి పాత్ర వాళ్ళది. అసలు వాళ్ళు వీళ్ళు అని చెప్పుకోవడానికి లేదు. ఒక్క మనిషే ఇట్లా చేశాడు, ఇంకొక మనిషి ఇట్లా చేశాడని పర్టికులర్గా ఒక పర్సన్ పేరు చెప్పుకోవడానికి లేదు. ఎవరి ప్లేస్లో వాళ్ళు ఎంత న్యాయం చేయాలో అంతవరకు ఒక్కొక్కళ్ళు తలా ఒక చెయ్యి వేసి మొత్తానికైతే అందరూ చేతులు అయితే కలిసి ఆ వరల్డ్ కప్ మీద అయితే వేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకేముంది, నరేంద్ర మోదీ స్టేడియంలో ఒకేసారి ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. టీ20 ప్రపంచ కప్ను నిలబెట్టుకున్న సొంత గడ్డపై ఈ ట్రోఫీని అందుకున్న 3 సార్లు పొట్టి కప్పును ముద్దాడిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. మొత్తానికైతే వరల్డ్ కప్ని చేజిక్కించుకుంది టీమిండియా. రకరకాల ఊహాగానాలను బద్దలు కొట్టింది, ఎన్నో రకాల చరిత్రలను తిరగరాసింది అన్నట్టుగా అయితే ఇచ్చారు. మొత్తానికి బూమ్రా ఇక్కడ మంచిగా మనం మాట్లాడుకోవాల్సింది ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా జట్టును ప్రశంసించడం జరిగింది. చూడండి, టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల, సమిష్టి కృషి ఈ గొప్ప విజయం ప్రతిబింబిస్తుంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వాళ్ళందరినీ విష్ చేయడం జరిగింది. నెక్స్ట్, అభిమాన కోటికి ఇంకోటి ఏంటి మిగిలింది అంటే ఒకడే ఒక్కడు మొనగాడు, సమయానికో హీరో. ఒక్కడే ఎవరు అని చెప్పలేం. ఆ సమయానికి తగ్గట్టు, ఆ సందర్భానికి తగ్గట్టు ఆ ఒక్కళ్ళే కాదు, ఆ ప్లేస్లో వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళకు తగ్గ వాళ్ళ న్యాయం. ఇటు బ్యాట్స్మెన్ కానీ అటు బౌలింగ్లో కానీ అసలు ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు అని చెప్పుకోవడానికి అతిశయోక్తే లేదు. ఎవరెవరి పాత్ర ఏమిటి, ఎవరెవరు ఏ విధంగా జట్టుకు సంబంధించి ఎంత కీలక పాత్ర పోషించారు అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఛాంపియన్ పేజీలో ఇవ్వడం జరిగింది. ప్రతి పేపర్లో కూడా ఇదే ఉంది కాబట్టి దీని గురించి ఖచ్చితంగా వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనే దాని మీద, ఎందుకంటే భారత్ ఎంత కష్టపడి టీ20 వరల్డ్ కప్ను చేజిక్కించుకుంది అనే దాని మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. అయితే ఈనాడు పేపర్కి సంబంధించిన అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఇచ్చారు. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, యుద్ధానికి సంబంధించి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన వార్త ఏమిచ్చారు అంటే, చమురు క్షేత్రాలపై దాడి చేశారట. టెహ్రాన్ గగనతలంలో కమ్ముకున్న పొగలు అంటూ చమురు క్షేత్రాలపై ఇదిగోండి. అమెరికా ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఓ చమురు నిల్వ కేంద్రం వద్ద అలముకున్న పొగ అన్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్, లెబనాన్లోని కీలక ప్రాంతాలు, మిలిటెంట్ కేంద్రాలే ఇజ్రాయెల్ లక్ష్యం అన్నట్టుగా తెలుస్తోంది. గల్ఫ్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల వర్షం యూఏఈపై 100కు పైగా ప్రయోగించారట. బహ్రెయిన్లో నీటి శుద్ధి ప్లాంట్పై, అలాగే సౌదీలో భారతీయుడు సహా 2 అయితే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి అది కూడా ఏంటి అని చూద్దాం. ఒకసారి, పశ్చిమాసియా గగనతలంలో యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు గర్జిస్తున్నాయి. అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ ఏది కూడా ఒకదానికొకటి తగ్గకుండా ఉక్కిరి బిక్కిరి చేసుకుంటున్నాయి. ఒకదాని ఎఫెక్ట్ వల్ల ఇంకొకటి అన్నట్టుగా తెలుస్తుంది. యుద్ధం 9వ రోజైన ఆదివారం ఇరాన్ మద్దతుదారులను సంయుక్త బలగాలు లక్ష్యం చేసుకోగా గల్ఫ్పై దాడి చేయబోమన్న ఇరాన్ మాట తప్పి దాడులను కొనసాగించింది. మొత్తానికి ఇరాన్ కూడా మాట తప్పి దాడులు నిర్వహించింది అన్నట్టు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. హెజ్బొల్లా ప్రాబల్యం ఉన్న దక్షిణ లెబనాన్ బీరూట్లపై ఇజ్రాయెల్ భారీగా వైమానిక దాడులైతే నిర్వహించింది అన్నట్టు తెలుస్తోంది. అయితే బహ్రెయిన్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అయితే ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, సైప్రస్తో పాటు శ్రీలంక జలాల్లోనూ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో మొత్తం ఇరాన్లో 1230 మంది, అలాగే లెబనాన్లో 394 మంది, ఇజ్రాయెల్లో 11 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఇరాన్లో చనిపోయిన వారిలో 200 మంది పిల్లలు, 200 మంది మహిళలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇరాన్ డ్రోన్ దాడితో చూడండి మంటల్లో చిక్కు కువైట్లోని ఓ బహుళ అంతస్తుల భవనం అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, నిన్న స్పెషల్ సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన ఇంకా ఒక వార్త అయితే ఉంది. ఏంటంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో, అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధం కండి అంటూ త్వరలోనే మహిళలకు చట్టసభల్లో 33 రిజర్వేషన్లు అన్నట్టుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు అయ్యేందుకు మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి అంటూ ఆయన నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అయితే త్వరలోనే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అన్నట్టుగా వచ్చే మహిళా దినోత్సవానికల్లా 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారవ్వాలి. అంటే ఒక 1 yearలో దాదాపు ఒక 5 లక్షల మంది అయితే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అన్నట్టుగా ఆయన కోరుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధంతో గ్యాస్ ధరలు పెరిగినా ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు మేమైతే ఇవ్వాలనుకున్నది ఇస్తాం. యుద్ధంతో గ్యాస్ సిలిండర్లు పెరిగినా తగ్గినా ఇవన్నీ పక్కన పెట్టండి, మేమైతే ఇవ్వాలనుకున్న 3 గ్యాస్ సిలిండర్లు అయితే తప్పకుండా ఇస్తామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న పాల్గొని ఈ విధంగా పిల్లలతో కూడా బాలికలు షర్మిల, మహిమ, జ్యోతి సెల్ఫీ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. మొత్తానికి దీనికి సంబంధించి మహిళా సాధికారతకి కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది ఏంటి అనే దాని మీద ఇటు డ్వాక్రా మహిళలకు సంబంధించింది కానివ్వండి, మహిళా సాధికారతకు సంబంధించింది కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన మౌలిక వస్తువుల గురించి కానివ్వండి ఆయన డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్పారు ఏంటి, పారిశ్రామికవేత్తలుగా మహిళలను తయారు చేయడానికి వాళ్ళ టార్గెట్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది, మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మక AI సేవలు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఏఐకి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి AI సేవలు అయితే వినియోగించుకొని ఉన్నారట గవర్నమెంట్ హాస్పిటల్స్లో. అవి ఏంటి అంటే 18 అంకుర సంస్థల గుర్తింపు. అది దీనికి సంబంధించి ఒక 18 అంకుర సంస్థలను అయితే గుర్తించారట. వాటితో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఫలితాలపై త్వరలో ముఖ్యమంత్రికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక. అయితే దీనివల్ల AI సేవలు ఆ ప్రభుత్వ ఆసుపత్రులు వినియోగించడం వల్ల జరిగిన ఫలితాలు ఏంటి అంటే రివ్యూ చేసుకుంటారు కాబట్టి దీనికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే వైద్య ఆరోగ్య శాఖ నివేదించనుంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో AI సేవలు వినియోగించడం వల్ల కలిగిన ఫలితాల గురించి ఒక నివేదిక అయితే త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎదుట వైద్య ఆరోగ్య శాఖ అయితే నివేదించనుంది అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇంకో వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి చూద్దాం. కలెక్టర్ సారు మా గృహ ప్రవేశాలకు రండి అంటూ ఒక వార్త అయితే ఉంది. కలెక్టర్ సారు మా గృహ ప్రవేశాలకు రండి అంటూ హెడ్లైన్తో కూడిన ఒక వార్త ఈ విధంగా ఉంది. చిత్తూరు కలెక్టర్ చొరవతో గిరిజనుల సొంత ఇంటి కల సాకారం. అయితే చిత్తూరు కలెక్టర్ చొరవ తీసుకున్నారట, గిరిజనుల సొంత ఇంటి కలను సాకారం చేయబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే పనులు జరిగినంత కాలం కూడా గ్రామంలోనే గృహ నిర్మాణ సిబ్బంది అయితే ఆ స్థలాల్లో ఏవైతే ఇల్లులు కడుతున్నారో ఆ కట్టే వరకు కూడా ఆ గృహ నిర్మాణ సిబ్బంది కూడా ఆ గ్రామంలోనే ఉండేలాగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశారట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆపరేషన్ గణపతి అంటూ ఆచూకీ కోసం ముమ్మర యత్నాలు. ఇక్కడ గణపతి గనక ఈ మావోయిస్ట్కి సంబంధించిన లొంగుబాటు వాళ్ళకి సంబంధించిన ఈ కగార్ ఆపరేషన్కి సంబంధించి మార్చ్ ఎండింగ్ లోపు మావోయిస్టుల జాడ్ అనేది లేకుండా చేస్తాము అన్నట్టుగా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని చేపట్టిందో దానికి సంబంధించి గణపతి గనక లొంగిపోతే దాదాపు 99% మొత్తం మావోయిస్టులు లేనట్టుగానే అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆపరేషన్ గణపతి అన్నట్టుగా గణపతి లొంగిపోయే వరకు అయితే వాళ్ళు పిలుపునివ్వటం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వచ్చి లొంగిపోమని చెప్పడం, లేకపోతే మీ రక్షణకి సంబంధించింది కూడా ప్రభుత్వం చూసుకుంటుంది, మీ ప్రాణానికి ఎటువంటి నష్టం వాటిలో ఉంటే ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. అయితే అతని ఆచూకీ కోసం అయితే ముమ్మర ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అదేంటంటే కానరాని వసంతం అంటూ మార్చిలోనే వేసవి మంటలు. ఎప్పుడైతే ఈ మొన్న ఫిబ్రవరికి సంబంధించి శివరాత్రి వెళ్ళిన జస్ట్ ఒక వారం లోపే ఇక ఎండలు భగ్గుమంటున్నాయి. అయితే వసంతం అనేది ఎక్కడా కనిపించే ప్రసక్తే లేదు అన్నట్టుగా మార్చిలోనే వేసవి మంటలు వాతావరణ మార్పులే కారణం అంటున్న నిపుణులు. దీనికి కారణం ఏంటంటే ఈ వాతావరణ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి మెయిన్ రీజన్ ఏంటంటే అదే అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈనాడు పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్ అన్నీ కూడా ఇవే. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి మొదటి వార్త త్రివర్ణ విజయం
అంటూ T20 ప్రపంచ కప్ విజేత భారత్ మూడోసారి ట్రోఫీ సొంతం అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనం భారత్ గురించి ఎంత చెప్పుకున్నా క్రికెట్ మ్యాచ్కి సంబంధించి ఈ T20 వరల్డ్ కప్ గురించి ఏదో ఈనాడు పేపర్లో చెప్పుకున్నాంలే అన్నట్టు కాకుండా ఏ పేపర్ ఉంటే ఆ పేపర్, ఎన్ని పేపర్లు అయితే చదివామో అన్ని పేపర్లో కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే, మనం పొగుడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏమి ఇచ్చారు ఏంటి అనేది నేను చదివి వినిపిస్తాను మీకు. నెక్స్ట్, ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై అయితే భారత్ ఘన విజయం సాధించింది అన్నట్టు తెలుస్తోంది. దంచేసిన శాంసన్, అభిషేక్, ఇషాన్, కూల్చేసిన బూమ్రా, అక్షర్ పటేల్ అన్నట్టుగా ఉంది. అయితే నిజంగా ఎవరి పాత్ర వాళ్ళు, ఇటు బ్యాట్స్మెన్ కానీ అటు బౌలర్స్ కానీ ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు, బరిలోకి దిగిన తర్వాత ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే శాంసన్ కొట్టిన సిక్స్లను కరిగే క్షణాలు కూడా కాసేపు ఆగి వీక్షించినట్లు, అసలు ఆ సిక్స్లు చూస్తుంటే మళ్ళీ వన్స్ మోర్ ప్లీజ్ అన్నట్టుగా, అది అయిపోయినా సరే ఇంకొకసారి చూస్తే బాగుండు అన్నట్టుగా కలిగే ఆ క్షణాలు. అలాగే అభిషేక్ బాదిన బౌండరీల్ని పదిలంగా దాచుకోవాలని మైదానం తెలిసినట్లు లేదు, అసలు ఆ బౌండరీలు నిజంగా ఇంతవరకు కూడా ఎవరు అంత చక్కగా సూపర్గా ఆడింది లేదు, అలాంటి జ్ఞాపకాలని అలా పదిలిపరచుకోవాలని మైదానం కూడా భావిస్తుందట. అయితే ఇషాన్ ధనాధన్ అర్ధశతకానికి బంతి పెద్ద ఫ్యాన్ అయినట్లు, అయితే అసలు ఏం కొట్టాడ్రా బాబు అన్నట్టుగా ఇషాన్కి అయితే బంతి కూడా పెద్ద ఫ్యాన్ అయినట్లుగా అహ్మదాబాదులో పరుచుకున్న పరుగుల వన్నెల యావత్ భారతావన్ని మురిపించింది. నిన్న ఆ ఆట తీరు చూసి అక్కడ లోపలికి వెళ్ళిన అభిమానులు కూడా పైసా వసూలు అంటారు కదా, అసలు వాళ్ళు పెట్టిన దానికైతే అసలు ఫుల్ ప్లెడ్జ్డ్గా సాటిస్ఫై అయ్యారంటే ఎస్ 100% అన్నట్టుగా ఉంది. అయితే ఎందుకంటే ఈ ప్రపంచ కప్ విజయం, దీని తాలూకా వచ్చే ఆనందం ఓ పూటకే సరిపోదు, ఇది ఏదో ఒక్క పూటకే అయిపోయింది అని అనుకోవడానికి సరిపోదు, ఒక్క చోటికే పరిమితం కాదు, మొత్తం దేశాన్నే తమ క్రికెట్ అభిమాన ప్రవాహంలో ఉప్పొంగేలా చేసింది అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. నిజంగా చాలా బాగా ఇచ్చారు. ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ను ముద్దాడింది భారత్ అన్నట్టుగా ఇచ్చారు. ఇక డీటెయిల్స్కి సంబంధించి ఒక్కసారి కనుక ఇంకా హైలైట్ పాయింట్స్ ఇచ్చారు, అవి కూడా మనం ఒకసారి చూద్దాం. 2019 వన్డే ప్రపంచ కప్లో మనల్ని ఫైనల్ చేరకుండా సెమీస్లోనే వెళ్ళగొట్టిన న్యూజిలాండ్ జట్టుకు 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో మనల్ని ముంచిన అహ్మదాబాద్ స్టేడియాన్ని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అదే స్టేడియానికి అదే జట్టుకి కూడా రిటర్న్ గిఫ్ట్ అయితే భారత్ ఇచ్చింది అన్నట్టుగా తెలుస్తుంది. 2026 T20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్గా కరేబియన్లో పట్టుకొచ్చిన ప్రపంచ కప్ను సొంత గడ్డపైన నిలబెట్టుకుంది. సెమీస్లో ఇంగ్లాండ్పై, ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్పై భారత బ్యాటింగ్ దళం గర్జించింది అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే సూపర్ అంటే సూపర్గా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మెయిన్ వార్తలకు వచ్చేసరికి సాక్షికి సంబంధించి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. నారావారి నిర్వాకానికి నారీ విలాపం అన్నట్టుగా ఏందో ఇలా హెడ్లైన్స్. నారావారి నిర్వాకానికి నారీ విలాపం అంట. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఈ విధంగా వాడారు. నెక్స్ట్, మహిళలను వంచిన చంద్రబాబు సర్కార్, అటకెక్కిన ఆడబిడ్డ నిధి బాబు ఎగ్గొట్టింది దాదాపు 1,00,000 కోట్లు అన్నట్టుగా అయితే వీళ్ళైతే వార్త అయితే ఇచ్చారు. 0 వడ్డీకి మంగళం, పొదుపు మహిళలకు బాబు బాకీ 15,000 కోట్లు, పత్తాలేని 50 ఏళ్లకి పింఛన్ హామీ, 3 ఏళ్లలో మోసం 28,800 కోట్లు అన్నట్టుగా మహిళా దినోత్సవంలో హామీలు ఊసెత్తని బాబు, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని మహిళలు అయితే చాలా బాధపడుతున్నారంట. వీళ్ళకి చెప్పినట్టున్నారు, అయ్యే చంద్రబాబు వచ్చిన తర్వాత మాకు చాలా నష్టం జరిగిందని వీళ్ళకి చెప్పారట. అయితే జగన్ పాలన స్వర్ణయోగం అని కూడా గుర్తు చేసుకుంటున్న అక్కా చెల్లెమ్మలు, అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇలా జరిగింది, గతంలో ఉంటే జగన్ ఉన్నప్పుడు అట్లా ఉందని పాపం వీళ్ళకి వచ్చి చెప్పారట. అయితే వైఎస్ఆర్ ఆసరా, చేయుత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, 0 వడ్డీ పథకాలతో పాటు మహిళల పేరిటే 31 లక్షల ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలు ఇచ్చాం అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్నలా తోడుండి నడిపించింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అయితే చీకటి కాలం దుశ్శాసన పర్వం అన్నట్టుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళలను మోసం చేసిన చంద్రబాబు, అయితే మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండానే ఇచ్చేసినట్లు డ్రామాలు ఆడారట. నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్, ప్రతి అక్కా చెల్లెమ్మకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఎప్పుడు ఇస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కా చెల్లెమ్మలకు 50 ఏళ్లకి పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారు అంటే ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఏం ప్రశ్నించారు, ఇంకా ఎటువంటి అంశాలు లేవనెత్తారు నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త,
పింఛన్లు రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయట. అందుకని చెప్పి ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు రాసింది ఒకటి. అసలు వీళ్ళు ఏమి ఇచ్చారు చూద్దాం ఒకసారి. పింఛన్లు రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయంట. ఏంటి పింఛన్లు రేషన్ల కోసం అని చంద్రబాబు నాయుడు అన్నారట. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే లబ్ధి చిన్న కుటుంబాలకు కాకుండా పెద్ద కుటుంబాలకే ఇస్తానని చెప్పారట. అయితే 2, 3 పిల్లలు ఉంటే మహిళలకు మాదిరిగానే పురుషులకు కూడా 2 నెలల వరకు సెలవు ఇస్తానని ఆయన చెప్పారట. ఆయన చెప్పిన కోణం ఒకటి, వీళ్ళ దృక్పథం ఒకటి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, కల్తీపాల ఘటనలో 12కు చేరిన మరణాలు. రాజమహేంద్రవరం కల్తీపాల వ్యవహారం మరొకరి ప్రాణాన్ని బలిగొంది. ఎస్ రామలక్ష్మి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. మరణాల సంఖ్య అయితే 12కు చేరింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, యుద్ధానికి సంబంధించి మౌలిక వ్యవస్థలపై భారీ దాడులు అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. 9వ రోజుకు చేరిన పశ్చిమాసియా యుద్ధం. ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలపై అయితే ఇజ్రాయెల్ టార్గెట్ చేసి దాడి చేస్తోంది అన్నట్టుగా ఇచ్చారు. చమురు లీకేజీతో మంటల్లో చిక్కిన టెహ్రాన్ వీధులు. ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయం అయితే ధ్వంసం అయిందట. ఇక బహ్రెయిన్ నీటి శుద్ధి కేంద్రంపై విరుచుకుపడిన ఇరాన్, కువైట్ సిటీపై డ్రోన్ల వర్షం కురిపించిన ఇరాన్ సైన్యం. సౌదీ అరేబియాలో ఒక భారతీయుడైతే దుర్మరణం చెందారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే యురేనియం కోసం భూతల దాడులు, ప్రత్యేక బృందాన్ని పంపాలని ట్రంప్ అయితే ఆలోచిస్తున్నారన్నట్టు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం ఖరారు, పేరు బయట పెట్టని కమిటీ. అయితే ఇంతకీ సుప్రీం ఎవరో ఉన్నారు, కానీ వీళ్ళు ఎలాగన్నారు అంటే అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ సుప్రీం ఎవరైనా సరే మేము అసలు మాకు టార్గెట్ వాళ్ళే అవుతారు అన్నట్టు ప్రకటన జరిగింది. సో వాళ్ళకు తెలియకుండా సుప్రీం ఎవరు అనేది అయితే ఖరారు చేశారు, కానీ ఆ పేరు అయితే బయటికి రానివ్వలేదట. ఇరాన్ సుప్రీం ఖరారు, పేరు బయట పెట్టని కమిటీ అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది చూస్తే, నెయ్యిలో నిలువు దోపిడీ, రేటు పెంచి పంచుకున్నారు అంటూ హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డైరీ కోసం చంద్రబాబు ప్రభుత్వం అయితే కుట్ర చేస్తుంది అన్నట్టుగా డీటెయిల్స్ ఇచ్చారు. అయితే టీటీడీ నెయ్యి కాంట్రాక్టులో ఇందాపూర్ వాటా రూటు బట్టబయలైంది అన్నట్టు తెలిసింది. ప్రజలను తప్పుదారు పట్టించేందుకు టీటీడీ నెయ్యిపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర అయితే చేస్తున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది. ఏంటంటే లక్ష్యసేన్ రెండోసారి అంటే భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్కు మరోసారి నిరాశ ఎదురైంది అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, పార్లమెంట్లో అజిత్ అంశం అన్నట్టుగా మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి వెనుక భారీ కుట్ర ఉందని ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ పునరుద్ఘాటించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానంటూ ఆయన చెప్పుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది. ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం, రాష్ట్రపతి సదస్సు ప్రయాణ మార్గాన్ని ఎందుకు మార్చారు అంటుగా కేంద్ర ప్రభుత్వం అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అయితే నిలదీసినట్టుగా తెలుస్తోంది. అసలు ఒక దగ్గర చెప్పారు సదస్సు, ఇంకో ప్లేస్కి ఎందుకు మార్చారు, దానివల్ల ఉపయోగం ఏంటి, బ్లూ బుక్ నిబంధనలు ఎందుకు పాటించలేదు, వాష్రూమ్లో నీటి సౌకర్యం కల్పించకపోవడం ఏమిటి, నిజంగా ఎంత దుర్మార్గం. రాష్ట్రపతి అంటే ఏంటి, అసలు ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినా రాష్ట్రపతికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది కదా. ప్రైవేటు సంస్థ నిర్వహించిన దాంట్లో ఆమె వచ్చారు అంటే రక్షణ కానీ లేకపోతే ఆమెకు సంబంధించిన ఫెసిలిటీస్ కానీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, కానీ అటువంటి ఏం కల్పించకపోవడం ఏంటి, అన్నిటిపైన వివరణ ఇవ్వాల్సిందే అన్నట్టుగా బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్గా మమతా బెనర్జీ కూడా కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అవి ఏమి ఇచ్చారు ఏంటంటే ఒకసారి మనం చూస్తే, గిరిజన మహిళా నేత ద్రౌపది ముర్మును అవమానించింది. అయితే ఇది రాజ్యాంగానికి ఆడబిడ్డలకు జరిగిన అవమానం. ప్రధాని మోదీ ఆగ్రహం. మహిళా దినోత్సవం రోజున ఒక మహిళని ఈ విధంగా అవమానిస్తారా, గిరిజన బిడ్డ అయినటువంటి ద్రౌపది ముర్ముని ఈ విధంగా అవమానిస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నెక్స్ట్, ప్రోటోకాల్ ఉల్లంఘించలేదు, మేమైతే ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘించలేదు, ఆమె హాజరైంది ప్రైవేటు దానికి, మాకు ఆవిడ భద్రత అదన్నీ కూడా ప్రైవేట్ సంస్థ కార్యక్రమం కాబట్టి వాళ్లే చూసుకోవాలి, కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా ఈవిడ కూడా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రపతి సదస్సులో లోపాలుంటే ప్రైవేట్ నిర్వాహకులు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియానే అందుకు బాధ్యత వహించాలి, మాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతి కాదు, ఏ జ్యోతి కాదు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే వార్త. T20 వరల్డ్ కప్ తీన్మార్ విక్టరీ అన్నట్టుగా టీమిండియాదే T20 వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి సొంతం అన్నట్టుగా ఉంది. అయితే ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగులతో విజయం సాధించినట్టుగా ఉంది. అయితే సంజు, అభిషేక్, ఈశాన్ దుబే మెరుపు బ్యాటింగ్తో 255 పరుగులు భారీ స్కోర్ సాధించారు. బంతితో బుమ్రా, అక్షర్ పటేల్ అయితే మ్యాజిక్ చేశారు అన్నట్టుగా. కివీస్ 159కే ఆల్అవుట్. ఆతిథ్య దేశానికి కప్
కప్ అనేది ఇదే తొలిసారి అన్నట్టుగా ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి దీనికి సంబంధించినవన్నీ మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇక ఈ రోజు కాదు, ఇక ప్రతిరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే అంత అద్భుతంగా రాణించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా యుద్ధానికి సంబంధించి విధ్వంసకాండ జరుగుతోంది అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటాం, ఖమేనీ సహా మా ప్రజల హత్యకు బదులు తప్పదు అన్నట్టు మా జైళ్లలో అనేక మంది అమెరికన్ సైనికులు ఉన్నారు అంటూ ఇరాన్ కూడా చెప్పడం జరిగింది. నా అనుమతి లేకుండా ఎన్నుకుంటే ఎక్కువ రోజులు ఉండరు. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ నేత అలీ లరీజీని ఎవరో తెలియదు, పట్టించుకునే అవసరం లేదు, బేషరతుగా లొంగిపోవాల్సిందే అంటూ ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. గెలిచాక చేరే వాళ్ళు అక్కర్లేదు, యూకే ప్రధానికి చొరక అంటించారు అన్నట్టుగా. అయితే మొత్తానికి దీనికి సంబంధించి డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఒత్తిడి తగ్గించేందుకే రష్యా చమురు కొనేందుకు వెసులుబాటు కల్పించాము అంటూ ట్రంప్ ప్రకటించడం జరిగింది. అయితే చమురు సరఫరాల పెంపుపై దృష్టి అమెరికా రష్యా సంస్థలో భారత రిఫైనరీలు చర్చలు జరుపుతున్నాయన్నట్టు తెలుస్తోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖరారు గోప్యంగా ఉంచిన నిపుణుల మండలి ఇరాన్లోకి అమెరికా ప్రత్యేక బలగాలు అయితే ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి యుద్ధానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నేను నిర్వహించారు. కుటుంబంలో 5-6 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అన్నట్టుగా ప్రభుత్వ ప్రోత్సాహకాల్లో పెద్ద కుటుంబాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము అన్నట్టుగా తెలుస్తోంది. అయితే అవసరమైతే ఓ పెన్షన్ ఎక్కువగా ఇస్తాం, ఇంట్లో 10 మంది ఉంటే 60 కేజీల బియ్యం, మహిళల అభ్యున్నతికి కూటమి కృషి చేస్తోంది అన్నట్టుగా నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కు తెరిచినా కూడా మనకు కనపడేది ఒకే ఒక్క మెయిన్ వార్త, టీమిండియా తీన్మార్ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త. T20 వరల్డ్ కప్కు సంబంధించిన వార్త అయితే ఉంది. T20 వరల్డ్ కప్లో కొత్త చరిత్ర తిరగరాయటం కదా, అసలు చరిత్రే కొత్తదే అన్నట్టుగా ఇచ్చారు. 3వ విశ్వ విజేతగా నిలిచిన భారత్ ట్రోఫీ నిలబెట్టుకున్న తొలి జట్టుగా రికార్డు. ఫైనల్లో 96 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ అయితే ఉంది. సత్తా చాటిన శాంసన్, అభిషేక్, ఈశాన్, బూమ్రా అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త, అగ్నికీలల్లో ఆయిల్ డిపోలు అంటూ యుద్ధానికి సంబంధించిన వార్త అయితే ఒకటి ఇచ్చారు. అదేమిటి అంటే ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు నిర్వహించింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా ఇచ్చారు. 5 ఆయిల్ స్టోరేజ్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిసిందట. అయితే టెహ్రాన్ వీధుల్లో ఎటు చూసినా మంటలే అన్నట్టుగా తెలుస్తోంది. 21 మంది US సోల్జర్లు మృతి అన్నట్టుగా, ఎంతమంది చనిపోయారు, ఏంటి అసలు ఏం జరిగిందనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు, లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, మూసీ ప్రాజెక్టుపై వెనుకడుగు వేయమంటూ గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం అంటూ దానికి అయ్యేది 70 కోట్లే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. నగరాభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించను అన్నట్టుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని ఈ విధంగా మాట్లాడారు అన్నట్టుగా అయితే ఉంది. కాలేజీ విద్యార్థులకు EV స్కూటీలు కూడా అందిస్తాం, మహిళా పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తాం అన్నట్టుగా అయితే ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, పాలమూరు ప్రాజెక్టులపై స్పెషల్ డ్రైవ్ అంటూ యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఈ దేశం మరి ఎంత దారుణం చూడండి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపించిన భార్య మద్యం తాగించి కారుతో వెనక నుంచి ఢీ కొట్టించి హత్య, 66 లక్షల కోసం నలుగురితో కలిసి ప్లాన్, యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు యత్నం. ఖమ్మంలో ఘటన, 5 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు. బాబోయ్, భర్తను భార్యను నమ్మడానికి లేదు, భార్య భర్తను నమ్మడానికి లేకుండా పరిస్థితులు అయితే నెలకొన్నాయి. డబ్బు కోసం అక్రమ సంబంధాల కోసం ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటువంటిది లేనిదే ఒక పేపర్ అని కానీ ఒక న్యూస్ ఛానల్ కానీ కూడా లేకుండా పరిస్థితులు అవుతుంది. అసలు ఎలాంటి వార్తలు బయటకు వస్తున్నారంటే ఒళ్ళు గగుర్పు వచ్చేటువంటి వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చూద్దాం. నేటి నుంచి 2వ విడత పార్లమెంట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ HPV వ్యాక్సినేషన్ షురు అంటూ ప్రారంభించిన మంత్రులు దామోదర సీతక్క అన్నట్టుగా ఒక వార్త ఉంది. ఇక లాస్ట్గా అసలు లారీ జానీ ఎవరు అనేది నాకు తెలియదు, అతను ఏం చెప్పినా ఏం మాట్లాడినా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ట్రంప్ ప్రకటించడం జరిగింది. ట్రంప్ను వదిలిపెట్టమంటూ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టబోమని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ హెచ్చరించారు. ఇదేమో అసలు ఆయన ఎవరో తెలియదు అంటారు. అయితే అమెరికాను వదిలిపెట్టమని ఆయన కౌన్సిల్ సెక్రటరీ అంట, ఆయన ఆ మాట అన్నారు అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ అయితే ఇప్పటివరకు మనం చూసాం. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.